అంతకు ముందు ఈ ఆస్తి మీద నీకు పెత్తనం ఉండేది కాబట్టి నువ్వేం చేసినా అడిగేవాళ్లు లేరు. ఇప్పుడు పెత్తనం పోయే, ఇంక నిన్ను పట్టించుకునేవాడే లేడు. పాపం, ఈ ఇంటికి కోడలు అయినప్పటి నుంచి ఎన్ని ప్లాన్లు వేసావక్క. త్రిపురాంబక్క అడ్డు తొలగించావు. శివని నీ గుప్పెట్లో పెట్టుకోవడం కోసం తండ్రి కొడుకుల మధ్య గొడవలు పెట్టావు. చివరికి నిన్ను నువ్వే కిడ్నాప్ చేసుకుని బావగారిని జైలుకు పంపాలని చూసావు. ఎన్ని చేసి కూడా చివరికి ఏం మిగిలింది చెప్పు? చేతిలో చిప్ప తప్ప. అంటే శివ ముందు చెయ్యి చాచడం అంటే చిప్ప పట్టుకోవడమే కదా. ఇవన్నీ కాదు గాని ఇప్పుడు నీ అసలు పరిస్థితి ఏంటో చెప్పనా అక్క? నువ్వొక చెల్లని నోటువి, చిత్తు కాగితానివి. రద్దయిపోయిన 500 రూపాయి నోటికి నీకు అస్సలు ఏమీ తేడా లేదు. నీ మాట ఎవ్వడూ లెక్క చేయడు. నీ కాళ్ళు నువ్వే పట్టుకోవాలి, నీ భుజం నువ్వే చరుచుకోవాలి. రూపాయికి అర్ధ రూపాయికి శివని అడుక్కోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే కుక్క బతుకు అక్క. అరవద్దక్క. అరిచి ఆయాసపడ్డం తప్ప ఇప్పుడు నీ కోపానికి కూడా విలువలేదు. కాబట్టి నేను అమ్మాజీని ఏం చేసినా చెల్లుతుంది, తొక్క తోలు అని ఆలోచించడం మానేసి అన్ని మూసుకుని పడుండడం మంచిది. అర్థమైంది కదా? దీనికి కూడా లోకు అయిపోయి ఉండాను. నా ముందు నిలబడేదానికే భయపడేది దీనికెంత నోరొచ్చుండాదా. ఇదంతా ఈశ్వరి వల్లే. ఏదో ఒకటి చెయ్యాలా, ఇట్నే మిగిలిపోకూడదు. నాన్న శివ, గుళ్ళో నీ పేరున అర్చన చేయించా నాన్న. తప్పు నాన్న, అలా దేవుడు బొట్టు పెడితే వద్దనకూడదు. అవసరం లేదు. నా కోసం మా అమ్మాజీ పూజలు చేస్తుంది, బొట్టు ప్రసాదాలు పెడుతుంది. మీ బొట్లు ప్రసాదాలు ఏమీ అక్కర్లేదు. ఇలా లేనిపోని ప్రేమలు చూపించి లొంగ తీసుకోవాలనుకుంటున్నారేమో. అది కలలో కూడా జరగదు. మీరెన్ని ప్రయత్నాలు చేసినా మీ మీద నా అభిప్రాయం మాత్రం మారదు. గుర్తుంచుకోండి. అది బాగా గుర్తుపెట్టుకోండి. అవునత్తయ్య, ఆయనకిష్టం లేదన్నప్పుడు ఎందుకు పాప ఆయన ఇబ్బంది పెట్టి మీరు బాధపడతారు? అది కాదమ్మా. ఏది కాదత్తయ్య? మీరు ఆయన పేరున గుడిలో అర్చన చేయించారు. ఆయనకి బొట్టు పెట్టాలి అనుకుంటారు. ఆయనేమో అమ్మాజీ అత్తయ్య బొట్టు పెడతారులే, అవసరం లేదు అంటున్నారు. ఇంతే కదండి? ఏది అమ్మాజీ అత్తయ్య పెట్టిన బొట్టు కనిపించట్లేదు? మీద పడతావేంటి? మీరే నా చేయి పట్టి లాగేసి
నేను మీద పడ్డానంటారేంటండి? ఏయ్, నేనెక్కడ లాగాను? తోశాను. అప్పుడు పక్కకు పడాలి కదా. అయినా నా మీద పడతావేంటి? లాగితే ఏంటి, తోస్తే ఏంటి? కారణం మీరే కదా. మళ్ళీ నన్ను అంటారేంటి? మీరు చెప్పండి అత్తయ్య, ఆయన లాగారా తోసారా? ఛ! ఇంతసేపు ఇక్కడ ఉండడం తప్పు, మీతో వాదించడం తప్పు. అమ్మాజీ రమ్మంది, నేను వెళ్తాను. అమ్మయ్యా, నేనొచ్చిన తర్వాత మొదటిసారి మీ అబ్బాయిని చూసి మీరు నవ్వడం చూస్తున్నా. అవునమ్మా, వాళ్ళమ్మ పోయిన దగ్గర నుంచి వాణ్ణి చూసినప్పుడల్లా దూరమైపోయాడన్న బాధ తప్ప మనస్ఫూర్తిగా నవ్వింది లేదమ్మా. ఇప్పుడు నీ వల్ల చూస్తున్నా. ఏమత్తయ్యా, మీరు కోరుకున్నట్టే దేవుడి బొట్టు ఆయన నుదుటను పెట్టాను. సంతోషమే కదా? సంతోషమేనమ్మా, కానీ అసలైన సంతోషం వాడి నోట అమ్మా అన్న పిలుపు విన్నప్పుడే. అమ్మా నాన్నలుగా వాడి అచ్చట ముచ్చట తీర్చగలిగినప్పుడే. అసలు వాడికి ఊహ తెలిసాక కనీసం బట్టలు కూడా కొనివ్వలేకపోయాను తెలుసా? అత్తయ్య, ఇప్పటికిప్పుడు ఆయన చేత అమ్మ అనైతే పిలిపించలేను, కానీ ఇదిగో ఇలా బొట్టు పెట్టడం, మీరు కొన్న బట్టలు వేయించడం లాంటి చిన్న చిన్న ముచ్చట్లయితే తీర్చగలను. మేం కొన్న బట్టలు వేసుకుంటాడా అమ్మా? ఎందుకు వేసుకోరు? డబ్బులు ఇవ్వండి మావయ్య. మీ డబ్బులతో కొంటే మీరు కొన్నట్టే కదా. డబ్బులు ఇవ్వండి. ఇప్పుడే ఆయనతో షాపింగ్ చేసి బట్టలు కొని వేసుకునేలా చేస్తాను. ఇవ్వండి మావయ్య. రేయ్, బండెక్కు. టైం అయిపోయింది, తొందరగా అమ్మ దగ్గరకు వెళ్ళాలి. ఆయన వెళ్ళిపోతున్నట్టున్నారు, వస్తాను. ఏయ్, నువ్వా? బండికి అడ్డొస్తావేంటి? బుద్ధి లేదు? కొంచెం అయ్యుంటే ఎక్కి తొక్కించేవాడిని. నన్ను దాటిపోయేంత సీను మీకు మీ బండికి లేదులే గాని. నువ్వు దిగు, మాకు వేరే పనుంది. రేయ్, నువ్వు దిగద్దు. అర్జెంటుగా వెళ్ళాలంటే అర్థం కావడం లేదా? అయినా ఇప్పుడు నాతో ఏం పని నీకు? షాపింగ్కి వెళ్ళాలి. షాపింగ్కా? ఇప్పుడు నిన్ను షాపింగ్కి తీసుకెళ్లేంత తీరిక ఇక్కడ ఎవ్వరికీ లేదు. అయినా నిన్నెవడు షాపింగ్ తీసుకెళ్తాడు? దిగా. సరే, ఇదే మాట అమ్మాజీతో చెప్పండి. మధ్యలో అమ్మాజీ అమ్మాయింటి? నేను అదే అడిగా, మధ్యలో నన్నెందుకు ఇరికిస్తారు అని. ఈ బండరాయితో నేను వేగలేను అని. అయినా వింటే కదా. నీ సెలక్షన్ బాగుంటుందమ్మా, అసలు వాడు మంచి బట్టలే కొనుక్కోడు, నువ్వు తీసుకెళ్లి దగ్గరుండి కొనిపెట్టు అంది. ఏంటి? నీకు అమ్మాజీ అమ్మ బట్టలు కొనమని చెప్పిందా? అవును. ఛాన్సే లేదు. అమ్మాజీ అమ్మ వేరే పని మీద వెళ్ళింది, మమ్మల్ని రమ్మంది. ఆ మాట కూడా చెప్పారు. షాపింగ్కి వెళ్దామంటే లేదు, అమ్మాజీ అమ్మ రమ్మంది అంటాడు. ఒకవేళ వాడు నాతో రావాలని అనుకుంటే నాతో తీసుకెళ్లేదాన్ని కదా, తర్వాత ఎందుకు రమ్మంటాను అన్నారు. నేను నమ్మను. అమ్మాజీ అమ్మ నేను లేకుండా బయట ఏ పని చేయదు. నువ్వు ఏదో కథలు చెప్తున్నావు. సరే, మీకంత నమ్మకం లేకపోతే ఫోన్ చేసి అడగండి. అడుగుతాను, నిన్ను మాత్రం నమ్మేది లేదు. ఒక్క నిమిషం. కానీ అత్తయ్య గారితో మాట్లాడాక తర్వాత నన్ను తిట్టుకుంటే బాగోదు చెప్తున్నా. నిన్నెందుకు తిట్టుకుంటాను? ఎందుకంటే షాపింగ్ అయ్యాక
అలా బయట కాసేపు తిరిగి ఏ రెస్టారెంట్లోనో తినేసి రండి అన్నారు. నేనేమో వద్దులేండి, ఆయన విసుక్కుంటారు అని చెప్పాను. అదేం లేదు, మీరు బయలుదేరేటప్పుడు నాకు చదివినవా లాయరు? మొన్నటిదాకా నా చేతిలో ఉన్న పవర్ అంతా ఓని చేతికి పోయినది. నా సంతకం కూడా సెల్లకుండా పోయే. ఈ డబ్బే కాదప్పా, ఇంతకు 10 కావాలన్నా ఇచ్చా. మళ్ళా పవర్ అంతా నా చేతికి సిక్కాలా? ఏదో ఒకటి చెయ్యప్పా. అమ్మాజీ గారు, ఒక్క నిమిషం కంగారు పడకుండా నేను చెప్పేది వినండి. ముందుగా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ వీలునామా తిరిగి రాయడం కుదరదు. కాబట్టి మళ్ళీ మీకు ఆస్తి మీద ఎలాంటి అధికారం గాని చెక్ పవర్ గాని ఎప్పటికీ మీకు దక్కదు. లాయర్ గారు, ఏదో ఒక దారి ఉంటుంది కదా, చూడండి. ఉంది, ఒకే ఒక్క దారి. ఏందప్పా? చనిపోయిన త్రిపురాంబ బ్రతికొచ్చి ఈ విల్లును తిరిగి రాయాలి, అప్పుడు కుదురుతుంది. ఏందప్పా లాయరు, ఏదో దారి ఉందనగానే కొండంత ఆశ పుట్టినది. ఏ అధికారము లేకపోయినా పర్లేదు లాయరు, కాని చేతికి సిక్కినది జారిపోతే బతకడం కష్టమప్పా. అందుకే అడిగినా. సరే కాని కుదరకుంటే నువ్వు మాత్రం ఏం చేస్తావు? కానీ ఇడ్స్పెట్టను లాయరు. అధికారం చేజిక్కించుకునేదానికి 1,00,000 దారులుంటాయి. ఏ దారి ఇడ్స్పెట్టను. ఏం చేసైనా సరే చెయ్యి జారింది చేజిక్కించుకుంటా. పదప్పా. పెళ్ళాన్నున్నాను కదా, కబుర్లు చెప్తే సొమ్మే ఉన్న పోతుందా? మనిషేమో చాలా మంచోడు అంటారు, మరి మొహం ఎందుకు అంత చిరాగ్గా పెడతారో? అసలు చలనం అనేది లేదు మహానుభావుడికి. లాభం లేదు, మాటల్లో పెట్టాల్సింది, ముగ్గులోకి దింపాల్సిందే. ఓయ్ నిన్నే నోయ్, ఎప్పుడు సీరియస్గా అలా మొహం మార్చుకుని ఉండకపోతే కాస్త నవ్వచ్చుగా. నీ సొమ్మేమన్నా పోతుందా? ఏంటి ఎక్కువ చేస్తున్నావు? నేనా? ఇప్పుడేమన్నానండి బాబు? పక్కన కారులో వాడు మొహం మార్చుకుని వెళ్తుంటే నవ్వచ్చుగా అన్నా. అయినా మీరు సీరియస్గా ఫేస్ పెడతారని ఎందుకంటాను చెప్పండి? మీ మొహం ఎప్పుడు చిరునవ్వుతో వెలిగిపోతుంది కదా, చంద్రబింబం లాంటి మొహం. ఏయ్,
మాట్లాడకుండా కూర్చుంటా లేదా? అది కాదు బాబు. ఇంకొక మాట మాట్లాడితే దించేస్తా. పోనీ పాట? నేను పాడను, పెడతాను. ఏంటి అన్ని కత్తులు బాంబులు నరుకోడాలేనా? ఆ పాటలే ఉన్నాయా? ఒక్కటి మంచి సాంగ్ లేదా? ఇంతకన్నా మంచి పాటలు ఇంకే ఉంటాయి? అవును, కత్తులు పట్టుకుని తిరిగే వాళ్ళకి ఇవే మంచిగా అనిపిస్తాయి. ఏంటి? ఏం లేదు, ఎఫ్ఎం పెడతా అంటున్నా. ఒంట్లో వేడికే పెచ్చుతోంది నాడికే. ఏం చేసినా ఆ శివగాడిని అడ్డం పెట్టి చెయ్యాలప్పా. అస్సలు అనుమానమే రాకూడదు. ఓబులు ఓసారి కారాపు. వాహ్, క్యా సీన్ హై. శివ చాలా డెవలప్ అయిపోయాడమ్మా. తాగు. చీర మీద పడుతుందండి. కొబ్బరి బాండం కూడా తాగడం చేత కదా? లేవు. నువ్వు పోమ్మా, వెనకాలే వస్తానని చెప్పి నా దగ్గరికి రాకుండా పెండ్లాంతో షికార్లు చేస్తాడా? అది ఇదిగో. అక్కడేదో ఉంది, తుడుచుకో. ఎక్కడండి? ఇక్కడ? అక్కడ కాదు, అక్కడ. ఇక్కడ? ఓబులు నువ్వు బాని.